హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి శుక్రవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ నేత వయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ఆమెతో పాటు భర్త రాబర్ట్, కుమార్తె, కుమారుడితో పాటు అన్న రాహుల్ గాంధీ ముందుండి ఆమెను తీసుకెళ్లారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఆమెపై పూలవర్షం కురిపించారు. భారీ ర్యాలీతో ఆమెను తీసుకెళ్లారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబర్ 28, 29, 30 మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ సంబరాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు 30 సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే సదస్సులో 150 వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకబడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించాలని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వానికి అప్రతిష్టాపాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎన్నేళ్ల నుంచే ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. ఎల్లోపీ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ లోక్సభలో అడుగు పెట్టారు. వయనాడ్ ఎంపీగా ఆమెతో స్పీకర్ బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడు ప్రియాంక గాంధీ చేతిలో రాజ్యాంగం ప్రతి పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. భర్త, కుమార్తె, కుమారుడు మరియు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉప్పునుంతల మండలం పెన్మెల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ వెంకటేష్ తల్లి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.